సునీతా లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తం మెదక్ సంగారెడ్డి ఈ డీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు. మీ పైన కంప్లైంట్ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే. ఒకవైపు సునీతా లక్ష్మారెడ్డి గారితో విభేదాలు, ఇటువైపు ఉత్తమ్ కుమార్తో కూడా అలాగే ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉన్నా లేరనిపించారనేది ఒక ఫిర్యాదు. ఆయన దాంతో మనస్తాపం కూడా చెందారు. అట్లా ఇంట్లో ఉండండి లేరన్న నాతో కలవడానికి ఇష్టపడలేదు అనేసి గాంధీ భవన్ పిలిపించారు, ఎక్స్ప్లెనేషన్ అడిగారు, ఒక కమిటీ వేశారు, ఎందుకు లేవని చెప్పి అవన్నీ నేను ఇచ్చినాను. నన్నేం పాటు ఇదంతా కూడా మీ భవితవ్యానికి ప్రశ్నార్థకంగా మారబోతుంది కదా. అంటే డీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న సునీతా లక్ష్మారెడ్డి గారు 2019 ఎన్నికల్లో అధిష్టానానికి ఇచ్చే జాబితాలో మీ పేరు పెడతారో లేదో తెలియదు. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడైన ఆయన జాబితా పంపిస్తారో లేదో తెలియదు. ఈ విషయంలో ప్రశ్నార్థకంగా మారబోతుంది కదా. నేను ఒక కాంగ్రెస్ వర్కర్గా 2019లో నేను టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్కే పనిచేస్తాము. బికాజ్ పదవులు వస్తుంటే పోతుంటాయండి. నేను కంటిన్యూగా ఎమ్మెల్యే లేను కదా. నాకు 2004లో టికెట్ ఇవ్వలేరు. నేను అయినా కాంగ్రెస్ పార్టీని వదిలేసి పోలే కదా. ఇప్పుడు ఈ మాట అంటున్నారు మీరు, కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీలో సిన్సియర్ వర్కర్గా 2019 ఎన్నికల్లో పనిచేస్తానంటున్న మీరు 2014 ఎన్నికలకు ముందు మీకు టికెట్ వస్తుందో రాదో అటున్న భూపాల్ రెడ్డి గారే తన పేరునే పంపించుకున్నారు. నా పేరు కనీసం మాత్రం కూడా జాబితాలో పెట్టలేదు. ఆ రోజు మనస్తాపం ఎందుకు చెందారు? ఈ రోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో సిన్సియర్ వర్కర్ గా పనిచేస్తానంటున్నారు? ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా నా బాధ అంతా ఏంటంటే, మీకు అర్థమవుతుందో లేదో, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత నాకు టికెట్ ఇస్తారు ఇయ్యరు అది తర్వాత. నేను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా పేరు పంపించాలా లేదా ప్రపోజల్లో? పంపించాలి. మళ్ళీ నాకు ఎంత బాధ అవుతుంది చెప్పండి. నువ్వు ఇయ్య అని చెప్పండి. ఆ రోజు సిట్టింగ్ ఉన్నారు కాబట్టి బాధపడ్డారు. ఈ రోజు మాజీ కాబట్టి బాధపడట్లేదు. ఎమ్మెల్యే టికెట్ వచ్చినా రాకపోతే పార్టీ కోసం పనిచేస్తాను అంటారు. ఆ రోజే పోలేదు పార్టీ వదిలే. రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసి మా నాయకుడు, యువ నాయకుడు, రేపు కాబోయే ప్రధాని ఆయన దేశానికి, అంత పెద్ద సోనియా గాంధీ గారు ఫోన్ చేశారండి. మాకు ఎంత సంతోషం. మీరు ఇలా కొట్లాడుకుంటుంటే రాజీవ్ గాంధీ గారు ప్రధాని అవుతారంటారా? రాహుల్ గాంధీ గారా? అదే రాహుల్ గాంధీ గారు. సారీ, రాహుల్ గాంధీ గారు తప్పకుండా అవుతాడు. ఎందుకంటే అంటే మీ దగ్గర ఇన్ని వర్గాలు ఉన్నాయి కదా. మీరే అంటున్నారు కదా ఒక్కొక్క నియోజకవర్గంలో సునీతా లక్ష్మారెడ్డి గారు అంటే మీకు సరిపోదు, మీరంటే ఆమెకి సరిపోదు, మీ ఇద్దరంటే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే కోమటిరెడ్డి గారికి సరిపోదు. మీరు ఇట్లా కొట్టాడుకుంటున్నారు కదా ఇక్కడ. కోమటిరెడ్డి గారేమో గడ్డం పెంచితే జుట్టు పెంచితే కాంగ్రెస్ పార్టీ రాదంటారు. ఈయన నేను గడ్డం పెంచుతాను జుట్టు పెంచుతాను కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తాను ఈయన అంటారు. ఈ సర్వేలలో 70 స్థానాలు వస్తాయి. ఈయనంటే ఆయన 70 కాదు కదా, ఎన్ని వస్తాయో మళ్ళీ చూసుకుంటాం, నేనే సీఎం అంటారు. చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మేమే సీఎంలని చెప్పుకునేవారు 100 మంది ఉంటే ఖచ్చితంగా పార్టీ కోసమే సైనికుల్లా పనిచేస్తున్నామని చెప్పే ఒక్క నాయకుడు కూడా లేకుండా పోతున్నారనడానికి మీ సమాధానం? లేదండి, అది కరెక్ట్ కాదు. ఎందుకు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్, అభిమానులు. ఇవాళ మీరు గల్లీలో ప్రతి గ్రామంలో ఉన్నారు. ఎక్కడ ఉంది వాయిస్? ఎంతమంది ఉన్న వాయిస్ వినిపించడం లేదు కదా. ఈరోజు ప్రభుత్వంలో మీరు అంటున్నారు అభివృద్ధి కనిపించడం లేదు అంటూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీలు ఇంతమంది ఉన్న గొంతుకలు వినిపించడం లేదే. లేదు, ఎందుకు మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు మీటింగ్స్ పెడుతూనే ఉన్నారు కదండి. ఇప్పుడు మొన్న దిగ్విజయ్ సింగ్ గారు వచ్చారు. దిగ్విజయ్ సింగ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, అందరినీ కలుపుకొని పోవాలి, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతుంది. అది సరే, ఇది చాలా పెద్ద పార్టీ కదా, 130 సంవత్సరాల చరిత్ర గలటువంటి పార్టీ. లీడర్షిప్ కూడా లీడర్లు ఎక్కువ ఉంటారు. వీళ్ళు అంతా ఎడికలు వచ్చింది సార్. ఇలా ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు, వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే కదా, ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళే కదా, ఆ కల్పవృక్షం కింద పెద్దగా పెరిగిన వాళ్ళే కదా వీళ్ళంతా. ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాను కదా, ఆ కల్పవృక్షాన్ని గొడ్డలతో కొట్టినా కూడా మంచి సువాసన ఇస్తుంది. అది తెలుసు, గొడ్డలతో నన్ను నరుకుతుండని, అయినా సువాసన మంచిది ఇస్తుంది. అట్లాంటి కాంగ్రెస్ చరిత్ర ఇది. కాంగ్రెస్ పార్టీ అంటే మేమంతా కాంగ్రెస్ పార్టీలో మేము డెఫినెట్గా 2019లో మీరు రాసి పెట్టుకోండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది టీఆర్ఎస్ వాళ్ళకు, మేము రామని. 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. ఆ నాయకత్వం వస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లీడ్ తీసుకుంటాడు. వారు శ్రాయశక్తులా కృషి చేస్తూ ఉన్నారు పార్టీని గెలిపించడానికి. ఆయన కొద్దిగా అందరు సపోర్ట్ దొరకలేదు. ఇప్పుడు కాంగ్రెస్లో అదే వచ్చింది గొడవ. ఇప్పుడు మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సపోర్ట్గా వెళ్తున్నారా లేదా? 100% వెళ్తాండి. మా లీడర్ ఆయన. వెళ్తాను కాదు, వెళ్తున్నారా లేదా? ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాల్లో మొన్న ఆర్బీఐ దగ్గర ఉద్యమించారు. పటాన్ చెరువుకి వస్తున్నాడా రాలేదా అని పక్కన పెడితే ఒక జిల్లా అధ్యక్షుడిగా ఆయన పిలుపునిస్తే ఆయన కార్యక్రమాల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా మీరు పాల్గొనడం లేదన్నది ఇక్కడ అంశము. లేదండి, మీరు అనేది 100% కరెక్ట్ అండి. నేను పాల్గొనలేదు, కానీ నా కాన్స్టిట్యున్సీలో, నేను వేరే కాన్స్టిట్యున్సీలో జరిగినప్పుడు నాకేం అవసరం.